బట్టి విక్రమార్క మంత్రి పదవిని అంత ఈజీగా తీసేయడానికి సిద్ధంగా లేరు. కానీ మీడియాలో వార్తలు వస్తున్నాయి బట్టి విక్రమార్క మంత్రి పదవి తీసేస్తున్నారు, కానీ అంత ఈజీగా అధిష్టానం తొలగించడానికి దే ఆర్ నాట్ రెడీ లేరు. కానీ ఆర్థిక శాఖను తీసేయబోతున్నారట. మరి బట్టి విక్రమార్కకు విద్యాశాఖ ఇస్తారా, లేకపోతే బట్టి విక్రమార్క ఇంకా వేరే ఏమైనా శాఖ ఇస్తారు? ఇప్పుడు బట్టన దగ్గర డిప్యూటీ సీఎం పదవి తీసేస్తే మాక్సిమం ఆర్థిక శాఖ తీసేసి హోంశాఖ బట్టనకి ఇస్తారనేది వినబడుతున్న చర్చ. హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం లెక్కనే. తెలంగాణలో అత్యంత కీలకమైనటువంటి మంత్రి పదవి హోంశాఖ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి శాంతి భద్రతలు మొత్తం కూడా హోంశాఖ దగ్గర ఉంటాయి. కాబట్టి హోమ్ మినిస్టర్ కూడా ఈక్వల్ టు డిప్యూటీ సీఎం, ఈక్వల్ టు సీఎం లెక్కనే. ఇక మొత్తం తెలంగాణలో అంతా వ్యవహారం అంతా హోంశాఖనే చూసుకోవాలి. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, ఏ ఇబ్బంది జరిగినా హోంశాఖ చూసుకోవాలి. కాబట్టి మాక్సిమం బట్టనకు హోంశాఖ ఇద్దామనే ఆలోచనలో అధిష్టానం ఉన్నారనేది వినబడుతున్న అంశం. కానీ డిప్యూటీ సీఎం పదవి మాత్రం తొలగించబోతున్నారట, వేరే వాళ్ళకి ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. అయితే బట్టన కూడా నాకు మంత్రి పదవి తీసేద్దామని కూడా అధిష్టానం అనుకున్నారట. వాస్తవానికి మంత్రి పదవి కూడా తీసేసి స్పీకర్ పదవి ఇద్దామనే ఆలోచన చేసిరట. డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టనకు స్పీకర్ పదవి ఇద్దామనే ఆలోచన చేసిరట. కానీ లేదు మంత్రి పదవిలో కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇదొక అంశం పోయి చెప్పిండట అధిష్టానానికి, బట్టనే చెప్పిండట, క్లియర్గా మాట్లాడినట. కానీ బట్టన ఒక బాంబు వేల్చి వచ్చిండు మంచిగా. బట్టి విక్రమార్కను రేవంత్ రెడ్డి గురించి కూడా హైకమాండ్ అడిగిరట. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, రేవంత్ రెడ్డి వ్యవహారం ఎట్లుంది తెలంగాణలో. మొన్న ఏదో బండి సంజయ్ వాళ్ళ కొడుకు పంచాయతీ నడిచిందట, మరి ఏంది, మరి వాళ్ళ కొడుకును అరెస్ట్ చేయలేదు, రేవంత్ రెడ్డి కాపాడిండి అన్నారు, అసలు ఏంది అని చెప్పి కూడా అడిగితే బట్టన్న తన వర్షం తను చెప్పిండట. లేదు రేవంత్ రెడ్డి మీడియాలో కూడా మాట్లాడిండు, పోలీసులు దేవలాడిర్రు, ఆ తర్వాత దొరకలేదు, ఆ తర్వాత 16వ తారీఖు దొరికిర్రు, మరి బండి సంజయ్ ఏమో నేనే అప్పగించిన అని చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి మేము పట్టుకున్నామని చెప్తున్నాడు, మరి ఏందో అర్థమవుతలే. కానీ జనాలు మాత్రం రేవంత్ రెడ్డి కావాలనే బండి సంజయ్ కొడుకును ఆపిండు, కావాలనే కాపాడిండు, బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఇద్దరు దోస్తులు అనేటటువంటి ఒక చర్చ అయితే తెలంగాణ నడుస్తున్నది. ఎంతవరకు వాస్తవం మాకు తెలియదు అని చెప్పి బట్టన్న ఇండైరెక్ట్గా అధిష్టానానికి ఇంటి కూడా ఇచ్చిండట. ఇది కొంత వినబడుతున్న చర్చ. కాబట్టి అధిష్టానానికి సీన్ మొత్తం అర్థమైపోయింది. ఇంకోటి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ కూడా బట్టన చెప్పిండు. మంత్రులను కలుతలేడు, ఎమ్మెల్యేలను కలుతలేడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండు, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు, చెప్తే అర్థం చేసుకుంటలేడు అని చెప్పి బట్టన్న పిన్ టు పిన్ హైకమాండ్కి అంతా వివరించిండు.